లోకల్ టాక్. కోనసీమ జిల్లాలోని నియోజకవర్గం అమలాపురం. మొదటిది కోనసీమ జిల్లాలోని నియోజకవర్గం అమలాపురం. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అమలాపురం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్పై 38,628 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అంతకుముందు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ గెలిచారు. ఇక టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావుపై 25,654 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు గెలిచారు. ఇక వైసీపీ అభ్యర్థి గొల్ల బాబురావుపై 12,413 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వివాదరహిత క్లీన్ ఇమేజ్ ను ప్రజాదరణను తిరుగులేని బలంగా మార్చుకున్న నాయకుడు ఐతాబత్తుల ఆనందరావు. గతంలో ఎదురైన రాజకీయ ఓటములను చూసి ముఖ్యంగా వెనుకడుగు వేయకుండా ప్రత్యర్థులు చేసే రాజకీయ విమర్శలను, కుట్రలను క్షేత్రస్థాయి వ్యూహాలతో తిప్పికొడుతున్నారు. అలాగే ఎన్నికల్లో లంక గ్రామాల్లోని మౌలిక సదుపాయాల కల్పన, కొబ్బరి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యంపై విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. కూటమి అంతర్గత సమన్వయ లోపాలను, ద్వితీయ శ్రేణి నాయకుల ఒత్తిళ్లను సరిచేసుకోవడంలోనూ ఇబ్బందులు పడుతున్నారు. అమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుకు బలహీనతగా ఉన్న అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు బలమేంటో చూద్దాం. మొదటిది, క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలకు చేరువగా నాయకత్వం. 1 మంత్ 1 కాన్స్టిట్యూషన్సీ 4 విజిట్స్ విధానంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కృషి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ గ్రీవెన్స్ ఫ్రీ విలేజ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్ష పర్యటనలు, ప్రజా సమస్యలపై స్పందన ఆయనకు ప్రజల్లో సానుకూల స్పందన తీసుకువస్తున్నాయి. ఇప్పుడు అభివృద్ధి పనులపై దృష్టి. మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ట్రాఫిక్ సమస్యలు, రవాణా ఇబ్బందుల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వంతెనలు, రహదారుల అభివృద్ధి పనులను కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రజల విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. సుమారు 5 కోట్ల వ్యయంతో 3 ప్రధాన వంతెనల నిర్మాణాలకు చర్యలు చేపట్టడం, ఈదరపల్లి, నడిపూడి వంతెనల ప్రారంభం, పేరూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పుడు కూటమి ఓట్ల పటిష్టతో రాజకీయ బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మద్దతు అమలాపురం నియోజకవర్గంలో ఆయనకు ప్రధాన బలంగా మారింది. జనసేన శ్రేణులు మద్దతు, సామాజిక సమీకరణాలు రాజకీయంగా రక్షణ కవచంలా నిలుస్తూ ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన అమలాపురంలో దళిత ఓట్లతో పాటు కూటమికి చెందిన కాపు, బీసీ వర్గాల నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగటం ఆయనకు క్షేత్రస్థాయిలో బలాన్ని అందిస్తోంది. ఇప్పుడు వివాదరహిత ఇమేజ్. నియోజకవర్గంలో వివాదాలకు దూరంగా ప్రగతికి దగ్గరగా ఉంటూ అమలాపురాన్ని ప్రశాంతంగా ఉంచే నాయకుడిగా ముఖ్యంగా తటస్థ ఓటర్లలో మంచి పేరు సంపాదించుకున్నారు. గతంలో కోనసీమ పరిధిలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వడం ఎమ్మెల్యేకు సానుకూల అంశంగా మారింది. ఇప్పుడు చట్టపరమైన సాయం ద్వారా పేదలకు అండ. వృత్తిరీత్యా న్యాయవాది కావటంతో నియోజకవర్గంలోని పేదలు, అణగారిన వర్గాలు ఎదుర్కొనే పోలీసు కేసులు, భూ వివాదాలు వంటి చట్టపరమైన సమస్యలపై ఆయన ఉచితంగా సలహాలు, సహాయమైతే అందిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో న్యాయపరమైన మార్గదర్శనం ద్వారా ప్రజలకు అండగా నిలుస్తూ సేవ దృక్పథాన్ని చూపిస్తున్నారు. ఈ విధమైన సహాయం సాధారణ ప్రజల్లో ఆయనపై ముఖ్యంగా ప్రత్యేకమైన నమ్మకాన్ని, సానుకూల భావనను పెంచిందని చెప్పుకోవచ్చు.